హలో అందరికీ. ఇది సండే లాగ్ అండి. సండే మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే పాలు తాగుతున్నానండి బూస్ట్ వేసుకొని. నేను లేచేటప్పటికే పిల్లలిద్దరు కూడా వాళ్ళ డాడీ బయట తీసుకొని వెళ్ళున్నాడు. బాబు అయితే సైకిల్ తొక్కాలని చెప్పాడని ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు పిల్లల్ని కూడా బయట తీసుకొని వెళ్ళి కాసేపు అలా ఆడించుకొని వచ్చాడండి. మా బాబు అయితే పైన టెర్రస్ మీదే వాడు మొత్తం సైకిల్ అంతా అక్కడే నేర్చుకున్నాడంటే కిందకి వచ్చే పనే ఉండదు. మా పిల్లలు ఎప్పుడు లోపలే ఉంటారు, అంతగా బయట రారు. పైనే తొక్కి తొక్కి వాడు సైకిల్ వచ్చేసింది. ఇప్పుడు బాగా సైకిల్ తొక్కడం వచ్చింది కదా, ఇంకా వాళ్ళ డాడీతో బయట తొక్కాలని చెప్పి వాళ్ళ డాడీని ప్రతిరోజు అడుగుతారు. ఇంకా సాటర్డే సండే వాళ్ళ డాడీ ఫ్రీగా ఉంటారు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు కూడా అలాగే మార్నింగ్ అయితే వెళ్ళారండి. వెళ్ళి సైకిల్ తొక్కొని వచ్చారు. ఒక దగ్గర పడినాడంట. వాళ్ళ డాడీ నాకు చెప్తున్నాడు, ఎట్ట పడినావరా అంటే చూడండి చూపిస్తున్నాను నాకు ఎట్ట పడినాను అనేసి. చెమటలు చూడండి వాడికి. వాడు 5 years వచ్చాయండి మా బాబుకి, కానీ మాకు ఇంకా వాడు 2-3 years లాగానే అనిపిస్తుంది వాడి మాటలు అన్నీ కూడా. ఇంకా సైకిల్ తొక్కొచ్చాక ఇంకా పాలు ఇచ్చానండి, తాగారు పిల్లలిద్దరు కూడా. ఇంకా ఇప్పుడు సమ్మర్కి హాలిడేస్ ఇస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ స్కూల్లో సమ్మర్ క్యాంప్ అని కొన్ని ఇచ్చారండి. అంటే ప్యాకేజ్ లాగా స్కేటింగు, స్విమ్మింగు, డ్యాన్స్ అలాగా అవి చూస్తున్నారు. ఏదన్నా జాయిన్ చేపిద్దామని పిల్లలిద్దరిని కూడా. ఇంకా వాళ్ళ డాడీ చూస్తున్నాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి. నేను చూస్తున్నాను లేరా, నువ్వు నాకు చెప్పొద్దంటే కూడా వాళ్ళ డాడీకి నేను చెప్తున్నా డాడీ నాకు తెలుసు డాడీ అని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ పేపర్లో ఉండేదంతా. ఇంకా టిఫిన్ అయితే చేసామండి. ఇంకా టిఫిన్ చేసి కొన్ని ఇంట్లోకి లేనటువన్నీ తీసుకున్నామనేసి పక్కనే మాకు రిలయన్స్ ఉంది. నేను మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళాము, రిలయన్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని లేనటివి ఆయిల్ అవి కొద్దిగా లేకుండా ఉంటే అవన్నీ అయితే తీసుకున్నానండి. ప్రతిదీ మా హస్బెండ్ వీడియో తీస్తూ నాతో చెప్తున్నాడు అనమాట. అన్నీ అట్ట చేయి తాకేసి వచ్చేసేయి, లేకపోతే నీకు తాకకపోతే నిద్ర పట్టదు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, అన్నీ తాకేసి వచ్చేయి అని చెప్తున్నాడు. నిజమే అండి, నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగ్కి అన్నీ చూడాలి, అన్నీ అలా టచ్ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. అది నేను తీసుకోకపోయినా అన్నీ టచ్ చేస్తాను. బట్టల షాపుకి వెళ్ళినప్పుడు కూడా అంతే, అన్నీ బాగుంటాయి, అది బాగుంది ఇది బాగుంది అంట, ఫైనల్గా ఒకటి కూడా సెలెక్ట్ చేయను. ఇంకా అక్కడ రిలయన్స్లో అయితే బిల్ వేసేసుకుని వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ కూడా తీసుకుని వెళ్ళిపోదాము ఒకేసారి అన్నారు. ఇంకా చికెన్ కూడా అయితే తీసుకున్నాము. మామూలుగా ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటాము, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. మేమైతే స్కిన్లెస్సే తీసుకుంటాం ఎప్పుడు కూడా చికెన్. ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు. కొన్ని టిఫిన్ చేసాం కదా, కొన్ని గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగేస్తే ఇంకా అక్కడ చికెన్ అవి కడుక్కోవాలి కదా, ఇంకా అందుకోసమని షింక్ అయితే ఖాళీ చేస్తున్నాను. ఆ గిన్నెలన్నీ అయితే కూడా కడిగేసుకున్నాను. ఇంట్లో ఉంటే సండే రోజుకి 4 times అలా గిన్నెలు కడగడమే సరిపోతుంది. సగం టైం అంతా గిన్నెలు కడగడము, పిల్లలు పెట్టినవి అన్నీ సర్దుకొని ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇదే సరిపోతుంది. అదే ఆఫీస్కి వెళ్ళామంటే మార్నింగ్ వంట అంతా అయిపోతుంది, ఎక్కడవక్కడ క్లీన్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోతే ఈవినింగ్ దాకా ఎక్కడవక్కడే ఉంటాయి నీట్గా. షింక్ కూడా నీట్గా ఉంటుంది, అసలు గిన్నెలే ఉండవు. మళ్ళీ నైట్ డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి. అలా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది. కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడే బెటర్ అనిపిస్తుంది. మార్నింగే అన్ని పనులు అయిపోతాయి. ఇంట్లో ఉన్నామంటే మళ్ళీ చేసుకున్నామని డిలే చేస్తూ వస్తూ ఉంటాము. ఇంకా గిన్నెలన్నీ కడిగాను కదా, ఆ బండంతా నీట్గా క్లీన్ చేసేసానండి. నాకు ఎప్పుడు వంట చేసినా, మార్నింగ్ టిఫిన్ చేసినా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసినా, నైట్ డిన్నర్ చేసినా నీట్గా గ్యాస్ మాత్రం కడిగేస్తాను. అట్ట గ్యాస్ కడిగి పాడైపోయిందండి గ్యాస్ అయితే. ఇంకా ఈ మధ్యలో రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఫలూదా మిక్స్ తెచ్చానండి, రెడీమేడ్ది అయితే. ఇంకా అదైతే కలిపి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పిల్లలకి ఇస్తే చల్లగా తింటారనేసి కలిపి అయితే పెట్టానండి ఫ్రిడ్జ్లో అది. ఇంకా పిల్లలు మా వారు అయితే టీవీ చూస్తున్నారు పడుకొని. ఇంక నేనైతే కొన్ని సర్దుకోవాల్సినవన్నీ ఉంటే నీట్గా సర్దేసుకున్నానండి. ఇప్పుడు నీట్గా ఉంది కదా, మా వాడు కొద్దిసేపు అక్కడ లేసి తింటున్నాడు, తినేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు, మళ్ళీ అన్నీ పెట్టేస్తాడు. ఇంకా కొన్ని బట్టలు ఉంటే కూడా మిషన్లో వేసేసాను, వాషింగ్ మిషన్లో. ఇంకా బట్టలు అయిపోతే ఆరిపెట్టేసుకోవాలి. ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చి అయితే చికెన్ అయితే క్లీన్ చేసి ఇచ్చేయమని చెప్పాను. ఎప్పుడు కూడా మా హస్బెండే ఫిష్ అయినా కానీ చికెన్ మటన్ ఏదైనా కూడా తనే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు నాకైతే. ఇంకా నేను ఆనియన్స్ టమోటాలు అయితే కట్ చేసుకున్నానండి. నేను 2 weeks 3 weeks అయితే తెల్లగడ్డ
అల్లం అయితే పేస్ట్ చేసి పెట్టేసుకుంటానండి. అప్పుడు మనకి ప్రతి సండే చేసుకునే పని లేకుండా కొద్దిగా తొందరగా చేసేసుకుంటాము. మా వాడు నేను చూపించాను కదా, హాల్లో ఉన్నాడు, అప్పుడే బెడ్రూమ్లోకి వచ్చాడు చూడండి. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా మా పాప అయితే నీకు హెల్ప్ చేస్తా అని వచ్చింది, నాతో వంటింట్లోకి వచ్చింది. ఇంకా సరేనా, బాటిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేయి, నేను నీళ్ళు పట్టిస్తాను ఫ్రిడ్జ్లో పెడుతూ అని చెప్పాను. ఇదేనండి ఫస్ట్ ఇయర్ మా పిల్లలకి. ఇప్పుడు పాపకైతే 9 years అనమాట. మేము పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు అసలు ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే పెట్టుకోము, పిల్లలు తాగుతారని. ఈ ఇయర్ ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా, ఇంకా అందుకోసం అయితే ఫ్రిడ్జ్లో నీళ్ళు పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే గ్రీన్ చికెన్ చేస్తానని చెప్పాడండి. కొన్ని వింగ్స్ లాలీపాప్స్ కట్ చేయించుకొని వచ్చాడు చికెన్ షాప్లో. వాటన్నిటిని ఇలా కలిపి అయితే పెడుతున్నాడు. ఇందులో నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేసాను. ఆల్రెడీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా, అవన్నీ వేసి కలిపి పెట్టారండి. నేను ఇంకొక వీడియోలో అది పోస్ట్ చేస్తాను, ఎలా చేశారు గ్రీన్ చికెన్ అనేసి కూడా. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను కదా, అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మసాలా పౌడరు, మా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే. ఇంకా మట్టి పాత్రలోనే ఈ మధ్యలో కొద్దిగా ఎక్కువ కర్రీస్ చేస్తున్నానండి. ఇంకొక 2 కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అసలు గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతా ఉంది మట్టి పాత్రలో చేయడం వల్ల. కొద్దిగా మనము చిన్న మంట పెట్టుకుంటే కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతూ ఉంది. టమోటాలు, ఆనియన్స్ కానీ కర్రీ కూడా తొందరగా కుక్ అవుతుంది. చాలా రుచిగా కూడా ఉందండి కర్రీ అయితే. ఫిష్ కర్రీ చేసినా కానీ, చికెన్, మటన్ ఏది చేసినా ఇందులో చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందరూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు ఎక్కువ మట్టి పాత్రలే వాడుతున్నారు కదా. నేనైతే ఫస్ట్ టైమే అండి ఇది వాడటం. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా వాడలేదు. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైము ఈ మధ్యలోనే తెచ్చుకున్నాను. లాస్ట్ మంత్ అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా సంగటి చేస్తున్నాను. మా హస్బెండ్ సంగటి చేయమన్నాడు. ఒకప్పుడు మా హస్బెండ్కి సంగటి అంటే ఇష్టమే ఉండేది కాదు. ఇప్పుడు వయసు పెరిగే కొద్దికి అన్నీ పాతకాలంలో ఎలాంటి వంటలు తింటున్నారో అలాగే తినాలంటున్నాడు. ఇంకైతే సంగటి, చికెన్ కర్రీ అయితే చేశానండి. ఎప్పుడు కూడా మేము వంట చేసిన వెంటనే పిల్లలకి, మా మామయ్యకి అయితే పెట్టేస్తానండి. ఇప్పుడు మా మామయ్య లేరు, బయట వెళ్ళారు, అందుకోసం 2 పిల్లలకి మాత్రము పెట్టేశాను. ఇంకా బాబుకి మా వారు పెడుతున్నారు, పాపకైతే నేను పెడుతున్నానండి అన్నం సంగటి. ఇద్దరికి కూడా మేము ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు లేదా సండే అప్పుడు కానీ మోస్ట్లీ నేను, మా హస్బెండ్ పిల్లలకి మేమే తినిపిస్తామండి. మాకు ఇష్టం కూడా పిల్లలకి ఇలా తినిపించడము. ఇంకా టైం లేదు అన్నప్పుడు తప్పదు కాబట్టి వాళ్ళు కూడా తింటారు, మేము కూడా తినిపిస్తాము. స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ నేను ఒక్కదాన్నే, మా హస్బెండ్ లేనప్పుడు అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, టైం అయిపోతుంది కాబట్టి టిఫిన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళే ప్లేట్లో పెట్టి చేస్తానంటే తినేస్తూ ఉంటారు. అలా మా బాబు కూడా కర్డ్ రైస్ అలాంటిది అయితే కలిపి స్పూన్ వేసిస్తే తినేస్తాడండి. ఇంకా పిల్లలు, మేము అందరము టీవీ చూస్తూ తినేసి మా పిల్లలు, మా హస్బెండ్ అయితే నిద్రపోయారండి. నేనైతే నిద్రపోను, ఎందుకో నాకు ఎప్పుడు కూడా డే టైంలో నిద్రపోయే అలవాటు లేదండి. ఇంకా బాబు అయితే లేచాడు. మా బాబు లేచిన వెంటనే ఏడుస్తాడండి. వాడికి చిన్నపిల్లోళ్ళలాగా లేచిన వెంటనే ఏడుస్తాడు. ఒక 5 minutes పాలు ఇచ్చానంటే సైలెంట్ అయిపోతాడు. ఇంకా వాడికి పాలు కావాలి కదా, నేను ఇలా ఫలూదా కల్పిస్తాను నాన్న అని చెప్తే మళ్ళీ ఏడుపు ఆపేశాడు. ఇంకా నేను ఆల్రెడీ మీకు మార్నింగే నేను ఇలా ఫలూదా మిక్స్ కలిపి పెట్టేశాను కదండి ఫ్రిడ్జ్లో. ఇంకా మా హస్బెండ్ అయితే ఐస్ క్రీము ఒక 2 days ముందే తెచ్చున్నారు, అది డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకైతే నేను మిక్స్ చేసి పెట్టిన దానిని కప్లో వేసేసుకొని అందులోనే ఐస్ క్రీమ్ వేసుకొని తినేమండి. అంటే నేనైతే దానికి ఫలూదా అని పేరు పెట్టుకున్నాను. మామూలుగా అంటే బయట ఫలూదా కొంచెం వాళ్ళు వేరే ఐటమ్స్ అయితే యాడ్ చేస్తారు. నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి. పిల్లలు సమ్మర్ కదా, ఇలా ఆఫ్టర్ లంచ్ తర్వాత కానీ లేదంటే నిద్రపోయి లేచిన తర్వాత 4కి 4:30కి అలా ఇస్తే కొంచెం చల్లగా బాగుంటుంది కదా. ఎప్పుడో ఒకసారి తింటాము, ప్రతిరోజు తినాం కదా. ఇంకా అలాగనేసి పిల్లలు ఇష్టంగా తింటారని చేశాను. అలాగా చాలా బాగా అనిపించింది, బాగుందండి. పిస్తా ఫ్లేవర్ తెచ్చున్నారు ఐస్ క్రీమ్ కూడా. ఈ సండే లాగు మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.